తెలుగువారికి నమస్కారం. ఈ వీడియోలో మనం ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనేది దాని మీద మనం మాట్లాడుకుంటాం. మన ఆహారమే మనకి ఎలా మందులాగా పనిచేస్తుందో, మన ఆహారమే మన రోగాలకి ఎలా దారితీస్తుందో అయితే ఒక నేను ఒక స్టోరీ చెప్తాను ఈ పూట మీకు. ఈ వీడియోలో స్టార్టింగ్‌లో చుట్టాల ఇళ్ళకెళ్తే వాళ్ళ ఇంటికాడ ఒక ఆవిడ ప్రాబ్లమ్ చెప్తుంది. చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇటేటా చెప్పేవాళ్ళు డాక్టర్లు అన్ని రకాల టెస్టులు అది ఇది చేస్తుంటే నేను వెనకాల లేడీస్ తో పాటు వెళ్ళాననమాట. ఫ్యామిలీతో పాటు అయితే విన్నాను. నేను ఇక వాళ్ళు ఆవిడని అడిగాను అనమాట, మీ షెడ్యూల్ ఏంటో చెప్పండి, మీ పొద్దున్న సాయంత్రం దాకా ఏం తింటారు ఏం చేస్తారంటే ఆవిడేం చెప్తుందంటే, పొద్దున్నే ఫస్ట్ నిమ్మకాయ నీళ్ళు తాగుతాను అంటుంది. ఇంతే నిమ్మకాయని ఎక్కడినా కూడా తీపిగా పంపించాలి. సాల్టు పంచదార వేసుకొని తర్వాత తాగాలి. పరగడుపున తాగి ఒళ్ళు తగ్గించుకుంటాకని ఏదో వేరే వేరే రకాల ప్రాబ్లమ్ కానీ తాగుతున్నారు. అది ఎసిడిటీ పెంచేస్తుందన్నమాట. ఎందుకంటే పేగుల మీద డైరెక్ట్‌గా పొద్దున్నే పరగడుపున వెళ్ళటం వల్ల నిమ్మకాయ రాంగ్ స్టెప్ అనమాట. రెండో రెండోదేంటంటే తర్వాత కాఫీ. కాఫీ ఏమవుతుందంటే అది కూడా పొట్టని ఇట్ట బెగదీసేస్తదనమాట. నిమ్మకాయలాగానే అది కూడా పొట్టను మనం ఎప్పుడు ఫ్రీగా ఉండే ఆహారాలు ఎప్పుడైనా ఇట్లా ఫ్రీగా ఉండాలనమాట. అట్లా ఆహారాలు మనం తీసుకోవాలి. జ్యూస్, లిక్విడ్ ఫుడ్ గానీ ఏదైనా గానీ. అయితే రెండోది కాఫీ అనేటప్పటికి చాలా మందికి ఏమవుతుందంటే, మన సొంత పాడుండోడు కాఫీ కొంచెం అయితే దాంట్లో గుణాలు చిక్కటి పాలలో ఏమైద్దంటే చలవ పరిచే గుణం ఉంటది కాబట్టి వాళ్ళు కాఫీ తాగినా తప్పులేదు. కొనుక్కొని తాగే పాలలో ఆ సగం నీళ్లుంటాయి. ప్యాకెట్ పాలలో అయితే సత్వం ఏమి ఉండదు. ఆళ్ళకి కాఫీ అసలు తాగకూడదనమాట. కొంతమందికి సరిపడదు అసలు. కాఫీ అనేది వేడి ప్రొడక్టు, తాగకూడదనమాట. 2 స్టెప్పులు రాంగ్ స్టెప్ అయిపోయింది. మూడో స్టెప్ ఏమవుతుందంటే పచ్చిమిరపకాయ చట్నీతో టిఫిన్ చేయడం. పచ్చిమిరపకాయ పరగడుపునే మరి పచ్చిమిరపకాయని పంపించేస్తున్నారు. దానికి ఏమి టిఫిన్ మనం తెలుగు వాళ్ళకి ఏంటంటే పరగడుపునే పచ్చిమిరపకాయ లేనిదే చట్నీ లేనిదే టిఫిన్ దిగదనమాట. కాబట్టి ఇప్పుడు మనం దానికి ఏం చేయాలంటే ఇది మూడో స్టెప్పు రాంగ్ స్టెప్ అయిపోయింది. తర్వాత నాలుగో స్టెప్ ఏమవుతుందంటే, ఆ రోజున ఇంట్లో నాన్ వెజ్ వచ్చిందనుకోండి, చింతపండుతో కానీ మసాలాలతో కానీ ఏదైనా కానీ నాన్ వెజ్ అయ్యిద్ది కాబట్టి నాలుగో స్టెప్ కూడా రాంగ్ స్టెప్ అవుతుంది. అంటే నాన్ వెజ్ తప్పని అనట్లేదు. కాకపోతే పొద్దున్న నుంచి తినే ఆహారాలు అన్నీ విరుద్ధంగానే వెళ్ళిపోతుంది పొట్టలోకి. నాలుగోది కూడా విరుద్ధంగా వెళ్ళిపోతుంది. అంటే పొట్ట తట్టుకోలేకపోతుందనమాట. లోడ్ మీద లోడు దానికి అంతా విరుద్ధంగానే వెళ్ళిపోతుందనమాట. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావట్లేదు. కాబట్టి మనం ఎలాగంటే పొట్టకు ఆహారం ఎట్టా ఇవ్వాలంటే, ఇప్పుడు ఈ ఈ మధ్యాహ్నం నాలుగో స్టెప్ అయిపోయింది. మళ్ళీ ఈ నాన్ వెజ్ మిగిలితే మళ్ళీ రాత్రికి కూడా తింటారు కదా! ఆ 2 పూటలకు చాలామంది 2 పూటలకు సరిపోయేటట్టే తీసుకొస్తారు. మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ కాఫీనో, టీనో తాగుతారు. అది కూడా ఎసిడిటీ పెంచే ఇదే. మళ్ళీ రాత్రికి నాన్ వెజ్ తినేటప్పటికి ఆ పొట్ట ఏమైపోద్ది, చచ్చిపోద్ది. అట్టా వారానికి కనీసం 2 రోజులైతే కంటిన్యూగా జరుగుతది. అంటే నాన్ వెజ్‌తో. మిగతా ఐటెమ్ అయితే ఇక రోజు డైలీ జరుగుతదనమాట. కాబట్టి ఆ పొట్ట తట్టుకోలేక రకరకాల వేరే వేరే రోగాలు, థైరాయిడు, బీపీను, షుగరు, ఈ మొలలు పైల్స్ ప్రాబ్లమ్ ఏదో ఒకటి బయటేస్తదనమాట. అయితే మనం ఆహారం ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే ఇప్పుడు మనకి చలికాలం మనం చలిమంట ఏసుకుంటాం. చలిమంట ఏసుకొని ఏం చేస్తామంటే, చలిమంట చలి బాగా చలి పుట్టినప్పుడు మనం చలి పుడుతుందని మంటలోకి దూకేయం కదా! డైరెక్ట్‌గా ఎళ్లి మంట పక్కన కూర్చొని మనకు శరీరం ఎంత తట్టుకోగలుగుతుందో అంత మనం సెగ చేతులు అట్ట కాల్చుకొని ఇట దూరం నుంచి ఇట ఆనిస్తాం అనమాట. చేతులని ఇట్ట చేస్తాం, ఒంటికి ఆనిస్తాం. వేడి చేతులు అట్ట చేసుకొననమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి అంత ప్రాబ్లమ్ రాదు. ఇప్పుడు డైరెక్ట్‌గా మంటలో దూకితే ఒళ్ళు కాలిపోద్ది. అందుకని దూరంనే కూర్చొని మనం చలిమంట కాగుతాం. అట్లాగే మన పొట్టలోకి ఎళ్ళాల్సిన ఆహారం కూడా పేగుల మీద లోడ్ పడకుండా ఉండేటట్టు అలా అంటే ఆహారం చలిమంట ఎట్టయితే కాగుతున్నామో మనం దూరంగా కూర్చొని అట్లాంటిది ఆహారం మనం పంపించాలనమాట. ఎట్లాగంటే పొద్దుటి పూట మనం సూర్యుడిని చూడగలుగుతాం. పొద్దున్నే లేవంగానే కాసేపు 7 దాకా కళ్ళు అట్ట చూడగలుగుతాం. తర్వాత మనం చూడలేము. ఎందుకంటే ఆ తేజస్సు అట్టా ఉంటదనమాట. ఆ సూర్యుడు ఎంక మనం చూడలేము అసలకి. ఆహారం గూడా సూర్యుడిని ఎట్టయితే మనం డైరెక్ట్‌గా చూడలేకపోతున్నామో, పొద్దుటి పూట లేత ఎండ ఉన్నప్పుడు ఎట్టయితే చూడగలుగుతున్నామో, లేత ఎండ మనం ఆహారం పంపించాలనమాట. పొద్దుటి పూట ఫస్ట్ ఎవరైనా గానీ ఫ్రూట్సు
తినండి. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రూట్స్ తీపితో మొదలుపెట్టండి. డయాబెటీస్ పేషెంట్లు కూడా ఎంత తీపి తిన్నా ఫ్రూట్స్ వల్ల వెళ్ళిన తీపితో వాళ్ళకేమీ నష్టం రాదు, లాభమే వస్తది. ఫస్ట్ స్వీట్‌గా మీరు ఫ్రూట్సు, పచ్చి కూరగాయలు, బీట్రూటు, ఈ బీట్రూట్ అన్నిటికంటే బెటర్ అనమాట. ఎసిడిటీ కొట్టేస్తాకి ఫస్ట్ నంబరు బీట్రూటు. ఫ్రీ మోషన్ అవ్వటానికి బీట్రూట్‌ని కొట్టింది లేదు అసలకి. కాకపోతే మనోళ్ళు తెలుగోళ్ళు బీట్రూట్ ఎవడు తింటాడు, దాని రుచి తీపిగానే ఉంటది, స్వీట్‌గానే ఉంటది. అయినా కూడా తింటానికి చూడరనమాట. కాబట్టి ఈ ఆహార నియమాలని మీరు తీసుకునేటప్పుడు ఈ మధ్యలో ఈ పొద్దున్నే మీరు గనక దీంతో స్వీట్‌తో స్టార్ట్ చేశారనుకోండి. తర్వాత మీరు పచ్చిమిరపకాయ చట్నీతో టిఫిన్ చేసినా కూడా అది ఏం చేసిద్దంటే డైరెక్ట్ లోడ్ పడపోయేటప్పటికి ముందల వెళ్ళిన ఆహారం ఉంటది కాబట్టి అది బ్యాలెన్స్ చేసేసుకుంటది. దాన్ని తొక్కుపారేస్తదనమాట. అట్లాగే నాన్ వెజ్ తినేటప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే నాన్ వెజ్ తినేటప్పుడు శుభ్రంగా తినేసి ఫస్ట్ కానీ, తర్వాత కానీ ఏదన్నా కొంచెం పచ్చి కూరగాయ ముక్కలు దాంతో పాటు తిని కొంచెం ఏదైనా నిమ్మకాయ నీళ్ళు తాగాలంటే మధ్యాహ్నం పూట తాగండి, సాయంత్రం పూట తాగండి, ఎప్పుడైనా తాగండి. పొద్దున్నే టిఫిన్ చేశాకైనా తాగొచ్చు. కానీ పరగడుపున మాత్రం తాగకూడదు. మళ్ళా కాఫీ అనేది సొంత పాడి ఉండి చిక్కటి పాలతో తాగేవాళ్ళకి మంచిది. మిగతా వాళ్ళకి తాగడం వేస్ట్. ఎందుకంటే దాంట్లో రుచి కూడా ఏమి రాదు. చిక్కటి పాలలో వచ్చినంత రుచి దాంట్లో రాదు. ఏదో అదో తృప్తి కోసం తాగుతారు. లేని వేడిని తెచ్చుకొచ్చి వేడి చేసిందని ఓ మజ్జిగ తాగేస్తారు అదే పనిగా. ఆ మజ్జిగ ఏం చేస్తాయి అంటే లోపలికెళ్ళి పులిసిపోయి విపరీతంగా తాగటం వల్ల మీకు ఎసిడిటీ ఫామ్ అయిద్దనమాట. ఇప్పుడు ఈ పెరుగన్నం ఉంది. ఇంతకుముందు కూడా వేరే వీడియో తయారు చేశాను. పెరుగును కూడా మనం వెనకటి రోజుల్లో మనోళ్ళు పొద్దున్నే చక్కగా పెరుగన్నం తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఎలా తినేవాళ్ళు, ఏదన్నా అరటిపండు ఉంటే దాన్ని నంచుకొని తినటము, అట్ట తినేవాళ్ళనమాట. అంటే అప్పుడు ఏమైద్దంటే పులుపుని అది ఎరగ్గొట్టేస్తది. ఆ స్వీట్ వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఫ్రూట్స్ కూడా వెళ్ళిపోతుంది. లేదా ఉల్లిపాయ కోసుకొని క్యారెట్ తురుము అట్టాడిదేసి మనం పొలాల్లో పెరుగు చట్నీ చేసుకుంటాం కదా! అలా చేసుకొని తింటే దాన్నేమైద్దంటే ఈ పెరుగు పొట్టలోకి వెళ్ళిన తర్వాత పులవకుండా, ఎసిడిటీ అవ్వకుండా చక్కగా అరుగుదల బాగుంటదనమాట. కాబట్టి ఈ పులుపు, మసాలాలు అన్నీ కలిసేటప్పటికి ఒంట్లో విపరీతమైన ఎసిడిటీ పెరిగి, ఎసిడిటీనే ఫస్ట్ కారణమవుతుంది మీకు ఏదైనా ప్రాబ్లమ్ రావటానికి. కొత్త రోగాలు, లేని రోగాలు కొన్ని తెచ్చుకుంటామనమాట. కాబట్టి మీరు ఈ ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ ఫ్రూట్స్‌తో నేను ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే మా చుట్టాల అమ్మాయికే చెప్పాననమాట. నన్ను సలహా అడిగితే నేను చెప్తే తను అట్లా చేసి తర్వాత ఒక రోజున ట్రావెలింగ్ చేస్తా బస్సులో తీరిగ్గా నాకు ఫోన్ చేసి, "అన్నయ్య నువ్వు డాక్టర్ అవ్వాల్సింది అసలకే నువ్వు" అని, "నువ్వు చెప్పిన సలహా పాటించాను నేను. నాకు చాలా బాగుంది, హాయిగా ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది నాకు. బాడీ అంతా ఇదివరకు నాకు కంట్రోల్‌లో ఉండేది కాదు. ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది. నువ్వు చెప్పినట్టు చేస్తే" అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఫ్రూట్స్‌తో మీరు పొద్దుట పూట పరగడుపున 8, 9కి ఎప్పుడైతే మీరు టిఫిన్ చేస్తారో అప్పుడు మీరు ఫ్రూట్స్‌తో స్టార్ట్ చేసి తర్వాత మీరు మెయిన్ కోర్స్‌కెళ్ళండి. ఏం కాదు. అప్పుడు మీరు చట్నీ తినండి, అల్లపు చట్నీ తినండి. దాన్ని అన్నింటికి తట్టుకుంటది ఆ పొట్ట. పైగా పొద్దున్నే పరగడుపున లేవంగానే నిమ్మకాయ నీళ్ళు మాత్రం తాగబాకండి. అది నిమ్మకాయ నీళ్ళు అసలకి తాగకూడదు పొద్దున్నే పరగడుపున. కొంతమంది ఏం చేస్తున్నారంటే నిమ్మకాయ, తేనె కలిపి ఈ కొవ్వు అరగదీయటాకని తాగేస్తున్నారు అదే పనిగా. ఇప్పుడు నిమ్మకాయ పులుపు, తేనె వేడి, విపరీతమైన వేడి పెంచిద్దనమాట. ఆ వేడి సంగతి చాలా మందికి తెలవదు. కొంతమంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే డ్రై ఫ్రూట్స్ తింటున్నారు బాగా కంటిన్యూగా. డ్రై ఫ్రూట్స్‌లో ఏమవుతుందంటే వేడి ప్రోడక్ట్ ఉండేది. దాంట్లో ఖర్జూర పండు, జీడిపప్పు, అంజీర్ ఈ 3 బాగా ప్రమాదకరం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డైట్ మెయింటైన్ చేయటానికి చాలామంది ఎక్స్‌పర్ట్‌ల మాటలు విని అవి కంటిన్యూగా తినేటప్పటికి వాళ్ళకి పైల్స్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే అలాంటి పేషెంట్లకి మా దగ్గర కేసులు వచ్చినాయి. ఒక పేషెంట్‌కి అయితే ఆపరేషన్ చేయించాక కూడా మళ్ళీ 3 నెలల్లో తిరగొట్టేసింది. ఎందుకంటే వాడు డ్రై ఫ్రూట్ కంటిన్యూ చేసేసాడు. 20 రోజులు డ్రై ఫ్రూట్ లడ్డూలు తయారు చేసుకొని దాంట్లో మళ్ళీ పైగా ఏం చేశారంటే నువ్వులు, అవిసె గింజలో ఖర్జూర పండు కలిపి అంతంత లడ్డూ చుట్టుకొని 20 రోజులు కంటిన్యూగా తినేటప్పటికి పైల్స్ రిటర్న్ వచ్చేసిందనమాట. అంటే పాత పేషెంట్, బాగా 45 సంవత్సరాల పాత పేషెంట్ అనమాట. ఆహార నియమాలు తెలిసి ఎవడో చెప్పాడని మనం గబాలను చేసుకోకూడదు. అది చెప్పేవాడికి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, తెలిసి ఉండాలి. దాన్ని మనం ఏం చేయాలంటే ఒక లిమిట్‌లో చేయాలనమాట. వాడు 20 రోజులంటే ఎక్కువైపోయింది కదా! ఒక 4 రోజులు, 5 రోజులైతే తట్టుకుంటది. దానికి బ్యాలెన్స్ ఇవ్వట్లేదు. బ్యాలెన్స్ ఇవ్వకపోయేటప్పటికి అది వాడికి మళ్ళీ ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ తిరగ్గొట్టిందనమాట.
కాబట్టి ఇట్లాంటి ఏదైనా కూడా తీ వేడి ప్రోడక్టు, సలవ ప్రోడక్టు అనేది చాలా ఉంటాయి. కొంతమందికి వేడి ప్రోడక్ట్ ఏమో సూట్ అవుతాయి. వాళ్ళకి సలవ ప్రోడక్ట్ సూట్ అవ్వవు. సలవ అనేది ఈ కఫ్ అది వచ్చేవాళ్ళకి, ఆస్తమా ఉన్నోళ్ళకి వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ సలవ పదార్థాలు సూట్ అవ్వక వేడి ప్రోడక్ట్‌లు ఎక్కువ తింటా ఉంటే వాళ్ళకి వేడి చేసి వేరే వేరే ప్రాబ్లమ్‌లు వస్తా ఉంటాయి. అట్టాటి వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీట్రూట్ ఒకటి బెస్ట్. దానివల్ల మీకు కఫం అది పట్టుకోదు. ఇంకా కట్ చేస్తది ఎసిడిటీని, కఫాన్ని ఫ్రీగా పొట్టలో అరుగుదలని, బ్లడ్ పట్టుకుంటాకి అన్నిటికీ బీట్రూట్ మంచి ఇదనమాట. మంచి మార్గం అది. అది మీరు కంటిన్యూగా ఫాలో అవ్వకపోయినా గానీ మధ్య మధ్యలో వాడితే చాలా మంచిదనమాట అసలకి. డైలీ ఒకటి రాత్రిపూట భోంచేసిన తర్వాత మీరు వాడితే దానికి పొద్దున్నే పొట్ట అరుగుదలకి అది చాలా బాగుంటది. చాలామందికి ఈ డ్రై ఫ్రూటు బాగా ఫ్యాషన్ ఎక్కువైపోయింది. మళ్ళీ మధ్యలో కరోనా అప్పుడు కూడా ఆ టైంలో కషాయం కాసుకొని తాగమని గవర్నమెంట్ ఇది చేసేటప్పటికి అప్పుడు ఆ టైంలో తెగ తాగేశారు. ఆ టైంలో కూడా చాలా మందికి వేడి చేసి ఎక్కువ పైల్స్ ప్రాబ్లమ్ వచ్చినాయి. నా దగ్గరికి అప్పుడు నెలకి 25, 30 మందికి వైద్యం చేశా. ఆ టైంలో నేను అంత పేషెంట్లు ఇప్పుడు అంత ముందు రాలా, తర్వాత రాలా. కాబట్టి డ్రై ఫ్రూట్స్‌లో వేడి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆటిల్ని తీసుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. దానికి బ్యాలెన్స్ పంపించాలనమాట. బ్యాలెన్స్ పంపించకపోతే ఇక మీకు వేరే రోగాలు రాక తప్పవు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.